మీల్ మేకర్ పకోడీని బండి మీద అమ్మే స్టైల్లో ఇంట్లోనే హైజీన్‌గా ప్రిపేర్ చేసేసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. మీల్ మేకర్‌ని ఇలా చిన్న సైజులో తీసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బాగా మరుగుతున్న నీళ్ళలో మనం తీసుకున్న మీల్ మేకర్‌ని వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు సోక్ చేసి స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. మరీ ఎక్కువ సేపు నానపెట్టేసిన మీల్ మేకర్ అనేది పీస్ అయిపోతుంది. జస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకుని అందులోనే టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత పిండి అనేది పొడిలాడుతూ ఉంటుంది. అప్పుడు జస్ట్ లైట్ గా వాటర్ స్ప్రెడ్ చేసుకుని కలుపుకున్నామంటే సరిపోతుంది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మీల్ మేకర్ ని ఒకటొకటిగా విడివిడిగా వేసుకోండి. ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. అవి ఫ్రై అయిపోయాక తీసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు కూడా తీసుకుని ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఈ పకోడీ పైన గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అండ్ స్పైసీ మీల్ మేకర్ పకోడీ రెడీ. ఈ మీల్ మేకర్ పకోడీని ఆనియన్ అండ్ లెమన్ తో సర్వ్ చేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది. చాలా ఈజీ అండ్ క్విక్ గా బండి మీద అమ్మే కరకరలాడే వేడివేడిగా మీల్ మేకర్ పకోడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాం కదా. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.